ప్రస్తుతం నేను ఇక్కడ స్కై వ్యూస్ దగ్గరకు వచ్చాను. సో ఇది అడ్రస్ మాల్ స్కై వ్యూస్ దగ్గర అనమాట. ఇక్కడ మీకు రైట్ సైడ్లో ఎంఆర్ అని కనిపిస్తుంది చూడండి, అదే లాఫ్ట్ టవర్. ఆ పర్టికులర్ బిల్డింగ్లోనే మేము స్టే చేస్తున్నాము. ఇక్కడ గ్లాస్ వాక్ అనేది మీకు ఇంతకుముందు చెప్పాను కదా, లిటరలీ మనము రోడ్డు పైన నడుచుకుంటూ వెళ్తున్నట్టే ఉంటుందని. సో ఇదన్నమాట. అండ్ మీట్ అవర్ ఫ్రెండ్ చైతాలి. సో తను ఏంటంటే నాకు ట్రావెల్ ఏజెంట్ అనమాట. కనీసం ఒక 10-15 కంట్రీస్కి నాకు బుక్ చేసింది. ఇక్కడ 2 థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. ఒకటి గ్లాస్ స్లైడ్, రెండోది ఎడ్జ్ వాకింగ్. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, అక్కడ జనాలు కేబుల్ వేసుకొని అలా ఎడ్జ్ వాక్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్కే. మన ప్రపంచానికి స్వాగతం. ప్రస్తుతం నేను ఇక్కడ స్కై వ్యూస్ దగ్గరకు వచ్చాను. సో ఇది అడ్రస్ మాల్ స్కై వ్యూస్ దగ్గర అనమాట. సో ఇది 52nd to 53rd ఫ్లోర్లో ఉంది దుబాయ్లో. సో ఇట్ ఈస్ రైట్ ఆపోజిట్ బుర్జ్ ఖలీఫా. సో ఇక్కడ మనకి బుర్జ్ ఖలీఫా చూడొచ్చు, ప్లస్ చుట్టూరా మొత్తం కంప్లీట్ ఈ ఏరియా దుబాయ్ డౌన్ టౌన్ ఏరియా అంతా కూడా మనకి మంచిగా 360 degrees వ్యూ అనేది కనిపిస్తుంది. అది కాకుండా ఇక్కడ స్పెషాలిటీ ఏంటి అంటే గ్లాస్ వాకింగ్. సో మనకి ఫ్రేమ్లో ఎలా అయితే గ్లాస్ పైన వాక్ చేస్తామో దాదాపు 50 floors పైన, ఇక్కడ కూడా 50 to 53 floors పైన, బట్ స్టిల్ 220 meters. సో ఆల్మోస్ట్ మనకి 66 ఫ్లోర్లతో ఈక్వల్. అది చెప్పడం 50 to 53 కానీ 66 ఫ్లోర్లతో ఈక్వల్ అనమాట. సో ఈ గ్లాస్ వాక్ అనేది చాలా స్పెషల్, ఎందుకంటే చాలా లాంగ్ డిస్టెన్స్ ఉంటుంది. ప్లస్ అంతేకాకుండా అక్కడ మనకి నడవడానికి కూడా మనకి క్లియర్గా మనం ఏదో రోడ్డు పైన నడుస్తున్నట్టు ఫీలింగ్ వస్తుంది అనమాట పైన అంత టాప్ ఫ్లోర్లో. సో చాలా బాగుంటుంది. ఆ వ్యూస్ ఎలా ఉంటుందని చూపిద్దాం. అంతేకాకుండా ఇప్పుడు ఆల్మోస్ట్ 5:15 వస్తుంది, ఇంకొక 15 నిమిషాల్లో చీకటి కాబోతుంది. సో మనకి చీకటి అయ్యేటప్పుడు మనకి ఇక్కడ సన్సెట్ వ్యూ కూడా చాలా బాగుంటుంది. సో డే ఎఫెక్ట్ అండ్ నైట్ ఎఫెక్ట్ రెండు చూపిద్దామని కావాలని ఈ టైంకి నేను తీసుకున్నాను. అండ్ సో వీ హ్యావ్ గ్లాస్ స్లైడ్ అండ్ ఎడ్జ్ వాక్ కూడా ఉంది. సో ఏవి వీలైతే అవి కూడా మనము మంచి యాక్టివిటీస్ చేసి మీకు చూపిస్తాం. ఇక్కడ మీకు రైట్ సైడ్లో ఎంఆర్ అని కనిపిస్తుంది చూడండి, అదే లాఫ్ట్ టవర్. ఆ పర్టికులర్ బిల్డింగ్లోనే మేము స్టే చేస్తున్నాము. సో ఈ లాఫ్ట్ టవర్లోంచి మనకి బుర్జ్ ఖలీఫా అనేది వేరే వైపు ఉంది, మేమున్న వైపు ఏమో ఓన్లీ ఫౌంటైన్ కనిపిస్తుంది. కింద కనిపించేదంతా కూడా ఫౌంటైన్ అండ్ దుబాయ్ ఓపెరా హౌస్. సో రైట్ సైడ్లో బిల్డింగ్లో మేము స్టే చేస్తున్నాము. దిస్ ఇస్ బుర్జ్ ఖలీఫా. సో బుర్జ్ ఖలీఫా వ్యూ అనేది ఎంత చాలా క్లియర్గా ఉంది, బ్యూటిఫుల్ వ్యూ. సో ఇలా మనకి కంప్లీట్ డౌన్ టౌన్ ఏరియా అంతా 360 degrees చూసుకోవచ్చు. ఇదంతా కూడా డే లైటింగ్తో. ఇంకొక 15-20 నిమిషాల్లో మనకి ఇక్కడ నైట్ లైటింగ్ స్టార్ట్ అవుతుంది. నైట్ లైటింగ్ స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు ఎలా ఉంటుంది అనేది చూసుకుంటారు. కానీ లుక్ సో బ్యూటిఫుల్ కదా. ఇక్కడ గ్లాస్ వాక్ అనేది మీకు ఇంతకుముందు చెప్పాను కదా, లిటరలీ మనము రోడ్డు పైన నడుచుకుంటూ వెళ్తున్నట్టే ఉంటుందని. సో ఇదన్నమాట, ఇది వ్యూ. బాబా ఇది ఫస్ట్ టైం చూస్తేనేమో చాలా డేంజరస్ కనిపిస్తుంది, కానీ 2-3 సార్లు కొంచెం అలవాటు అయిపోద్ది. ఎలా ఉంది చూడండి. ఇవన్నీ చూస్తుంటే ఏదో ఎక్కడన్నా గ్లాస్ కనుక విరిగిపోతే మన పరిస్థితి ఏంది. 220 మీటర్ల హైట్ నుంచి, ఇంత హైట్ నుంచి 666 ఫ్లోర్ ఆల్మోస్ట్ అనుకోవచ్చు మన ఇండియాలో లెక్క చూస్తే. అంత పైనుంచి కింద పడిపోతే మన పరిస్థితి ఏంది. కింద వెహికల్స్ అన్నీ ఎలా కనిపిస్తున్నాయి చూడండి. ఇంత హ్యూజ్ ఇచ్చాడు ఈ గ్లాస్ స్లైడ్ అనేది. ఆల్మోస్ట్ చూడండి, గ్లాస్ వాకింగ్ అనేది ఆల్మోస్ట్ 1 minute మనం వాక్ చేస్తున్నాం దీని మీద. రైట్, ఎగ్జాక్ట్ 1 minute. ఫ్రెండ్స్ ఇగో ఇక్కడ గ్లాస్ వాక్ అని రాస్తుంది చూడండి. ఈ గ్లాస్ వాక్ పైన నిల్చున్నా అండ్ మీట్ అవర్ ఫ్రెండ్ చైతాలి. సో తను ఏంటంటే నాకు ట్రావెల్ ఏజెంట్ అనమాట. కనీసం ఒక 10-15 కంట్రీస్కి నాకు బుక్ చేసింది. అండ్ ఇట్స్ ఎ కోఇన్సిడెన్స్ దట్ తను కూడా ఇప్పుడు దుబాయ్లో ఉంది వాళ్ళ సిస్టర్ ఇన్ లా తోటి. సో హర్ సిస్టర్ ఇన్ లా ఇస్ ఆల్సో హియర్. అండ్ భాబీ ఆప్కా నామ్? భక్తి. ఓకే, Bhakti Didi and Chaitali. So we can see both of them here. So they came along with their family. So వాళ్ళని కూడా కలవడం అయింది. ఇది గ్లాస్ వాక్. कैसा लगा आपको? बहुत अच्छा लगा, वही ट्राई कर रहे. ये एक्चुअली दुबई फ्रेम में भी है, बट छोटा सा है वो. हाँ, और ये बड़ा है. ये काफी बड़ा है ना. तो ఇది చాలా పెద్దది and it looks like literally you're walking on the road. दुबई फ्रेम में तो थोड़ा सा साइड में है ना, और साइड में लगता है, उसमें कोई मतलब अलग से डिफरेंस तो लगता नहीं है. But if you look at here, this is like clearly big and it takes clearly 1 minute for a fast walker like me to go. तो पूरा 1 minute लगा था. So మొత్తం కంప్లీట్ 1 minute మనకి వాకింగ్ అనేది అయిందనమాట. సో అంత బాగుంది. ఐ లైక్ ఇట్, ఐ ఎంజాయ్డ్ ఇట్. ఆ తర్వాత ఇప్పుడే మనకి అక్కడ సన్సెట్ కూడా కావస్తుంది. సో విల్ షో యూ ద సన్సెట్ వ్యూ అండ్ దెన్ దిస్ ఇస్ ద వ్యూ.
సో ఇట్ ఈస్ బ్యూటిఫుల్. సో వీఆర్ ఎంజాయింగ్ ద స్టే హియర్. సో ఎవరైనా సరే ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయాల్సింది. ఐ బీన్ హియర్ మల్టిపుల్ టైమ్స్. సో దుబాయ్కి చాలాసార్లు వచ్చాను, కానీ అడ్రస్ మాల్లోకి అయితే రాలేదు. సో ఫస్ట్ ఒక నిమిషం కొంచెం భయం వేసినట్టు ఉంటుంది, కానీ చూడండి ఐఎమ్ స్టాండింగ్ రైట్ ఆన్ ద రోడ్. సో నా కింద ఆల్రెడీ కార్లు వెళ్తున్నాయి. సో ఇది బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. సన్సెట్ అయిపోయింది ఆల్రెడీ. సో మనకి ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి, వ్యూ అంతా అద్భుతంగా ఉంది. ఇప్పుడు కింద రోడ్స్ చూడండి, పాము మెలకల్లాగా ఎన్ని ఉన్నాయి కదా అసలు రోడ్లు. వా 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 ఎంత అద్భుతంగా ఉంది కదా. ఇదంతా కూడా బుర్జ్ ఖలీఫా ఆపోజిట్ సైడ్. మనం ఫస్ట్ చూసాం కదా, అదేమో బుర్జ్ ఖలీఫా సైడ్. ఆపోజిట్ సైడ్ ఈ రోడ్లు, కార్లు, బిల్డింగ్స్, అక్కడ సన్సెట్, బ్యూటిఫుల్ వ్యూ, అమేజింగ్. ఇంత బ్యూటిఫుల్గా ఉంది కాబట్టి వీళ్ళు ఒక 100 dirhams ఛార్జ్ చేస్తున్నారు. అంటే అరౌండ్ 2400 రూపీస్ ఛార్జ్ చేసి మనకి ఇక్కడ ఈ స్కై వ్యూ అబ్జర్వేటరీ అండ్ గ్లాస్ వాక్ అనేది పెట్టారనమాట. సో మనలాంటి వాళ్ళకి వ్యూయింగ్కి ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంది ఇది. మల్టిపుల్ బిల్డింగ్స్, కొత్త కొత్త బిల్డింగ్స్, చాలా అద్భుతంగా కనిపించే బిల్డింగ్స్ ఇంకా చాలా వస్తూనే ఉన్నాయి. ఆల్రెడీ ఇక్కడ రోడ్స్ అన్నీ అద్భుతంగా ఉన్నాయి. లిటరలీ న్యూయార్క్ సిటీని తలదన్నేలాగా ఉంది చూడండి. ఇక్కడ 2 థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. ఒకటి గ్లాస్ స్లైడ్, రెండోది ఎడ్జ్ వాకింగ్. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, అక్కడ జనాలు కేబుల్ వేసుకొని అలా ఎడ్జ్ వాక్ చేస్తున్నారు. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ థ్రిల్లింగ్ అండ్ హైలీ అడ్రినలిన్ పంపింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట ఈ ఎక్స్పీరియన్స్. దాని తర్వాత గ్లాస్ స్లైడ్, ఈ 2 కూడా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్సెస్. నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ ఎడ్జ్ వాక్ అయితే చేయట్లేదు, కాకపోతే మీకు అది చూపిస్తున్నా. ఇలా మొత్తం మనకి వ్యూ అనేది ఉంటుంది. ఆ వ్యూలోంచి ఇంకా ఎలాంటి గ్లాస్ ఏం లేకుండా లిటరలీ వాళ్ళు డైరెక్ట్ ఎక్స్పోజ్ అవుతారు. కాకపోతే ఆ కేబుల్తో ఉంటారు కాబట్టి సేఫ్ అనమాట. సేఫ్టీ ఫీచర్స్ అన్నీ బాగానే ఉంటాయి, కానీ చాలా అడ్రినలిన్ పంపింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట ఇదైతే. ఇక్కడ స్కై స్లైడ్ అండ్ స్కై ఎడ్జ్ వాక్ అటువైపు చూడటానికి వెళ్తున్నాము. ఇక్కడ ఆల్రెడీ క్యూ ఉంది. స్కై స్లైడింగ్ అనేది ఒక వన్ ఆఫ్ ద మోస్ట్ అడ్వెంచరస్ అండ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. నైట్ లైటింగ్ అనేది స్టార్ట్ అయింది. ఎంత బ్యూటిఫుల్గా చూడండి. ఇప్పుడు ఇదే బుర్జ్ ఖలీఫా. లైటింగ్స్ అనేది ఇప్పుడిప్పుడే మొదలైనాయి. ఇంకా ఫుల్ ఎఫెక్ట్ తీసుకున్నాక ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఈ టైంలో స్పెషల్గా నేను వ్యూస్ కోసం, ఈ వీడియోస్ కోసం ఇక్కడ రావడం జరిగింది. లుక్స్ సో బ్యూటిఫుల్, అమేజింగ్. నైట్ లైటింగ్ అనేది 100% కిక్ ఇన్ అయిపోయింది. ఇప్పుడు ఈవినింగ్ 6:13 అవుతుంది, కానీ ఎలా ఉంది చూడండి. దిస్ ఇస్ బుర్జ్ ఖలీఫా అలాంగ్ విత్ డౌన్ టౌన్ దుబాయ్. వావ్, ఎన్నిసార్లు చూసినా కూడా ఇంకా కూడా అద్భుతంగానే అనిపిస్తుంది. అసలు లిటరలీ న్యూయార్క్ సిటీని తలదన్నే విధంగా ఉంది అని అంటే నాకైతే దుబాయ్ అనిపిస్తుంది. ఇప్పుడు ఈ గ్లాస్ వాక్ కూడా మళ్ళీ మనకి నైట్ లైటింగ్తో ఎలా ఉంటుంది అనేది మీకు వాక్ చేసి చూపిస్తాను. బ్యూటిఫుల్, అమేజింగ్. చూస్తున్నారా ఎంత అద్భుతంగా ఉంది కదా. వావ్, బ్యూటీ. గ్లాస్ వాక్ నైట్ లైటింగ్తో ఎలా ఉంటుందో చూద్దాము. వావ్, బ్యూటిఫుల్. లిటరలీ మన కిందనే వెహికల్స్ అన్నీ వెళ్తున్నాయి చూడండి. ఏ స్పాట్లో ఆగినా మనం రోడ్డు పైనే ఉంటాం. వావ్, ఎంత అద్భుతంగా ఉంది చూస్తున్నారా. 220 meters above the ground level మనం ఉన్నాం.
అమేజింగ్ కదా. ఇది ఈసారి 50 సెకండ్స్ పట్టింది. Ready? One, slow just for the other, push your heart, just keep holding them, right? Thank you. Cheers, smile. ఇది ఫ్రెండ్స్ మొత్తానికి ఇక్కడ స్కై వ్యూస్లో అడ్రస్ మాల్లో ఇలా బ్యూటిఫుల్ వ్యూస్ని ఎంజాయ్ చేసి ఇంకా ఇప్పుడు ఇంటికి బయలుదేరుతున్నాం. నేనైతే సూపర్గా ఎంజాయ్ చేశాను. మీరు ఎలా అనిపించింది అనేది మీకు కమెంట్స్లో తెలియజేయండి. మీరు కూడా ఎంజాయ్ చేశారని కోరుకుంటున్నా. దుబాయ్లో రకరకాల యాక్టివిటీస్ ఉంటాయి అబ్బా. ఏ యాక్టివిటీ మీకు ఎలా నచ్చితే ఆ యాక్టివిటీని మీరు చూస్ చేసుకోవచ్చు. రకరకాల యాక్టివిటీస్లో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. దిస్ లైఫ్ ఐ లైక్ ఇట్. ఎందుకంటే మీకు చూస్ చేసుకొని మరీ సెలెక్ట్ చేసుకొని మరీ యాక్టివిటీస్ని మీరు ఎంజాయ్ చేయొచ్చు. బ్యూటిఫుల్ కదా. అవుతున్న కొద్దీ జనాలు ఎవ్వరు లేరు. సో ఇప్పుడు మనకి గ్లాస్ వాక్ పైన ఇంకా చాలా క్లియర్గా కనిపిస్తుంది చూడండి. ఎంత నీట్గా వెళ్ళిపోతున్నాము హ్యాపీగా. ఎవ్వరు లేరు జనాలు, అందరు వెళ్ళిపోయారు మ్యాక్సిమం. ఇప్పటిదాకా ఫుల్ జనాలు ఉండే. వావ్. ఇప్పుడు మనం కరెక్ట్గా మిడిల్ ఆఫ్ ద రోడ్లోకి వెళ్తున్నాము. మన కింద బోల్డ్ అని రోడ్స్ ఇంటర్సెక్షన్ అనేది కనిపిస్తుంది చూడండి. బ్యూటిఫుల్, అమేజింగ్ కదా. నైట్ అవుతున్న కొద్దీ జనాలు వెళ్ళిపోతే ఇంకా మనకి మంచి క్లియర్ క్లారిటీతో తీసుకోవడానికి అవకాశం వస్తుంది. అమేజింగ్. అంతే, అక్కడ నుంచి ఇక్కడ గ్లాస్ వాక్. మనకి ఏ వ్యూ పాయింట్ నచ్చితే ఆ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళిపోయి మనం ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకోవచ్చు అనమాట. బా, రోడ్స్ ఇంటర్సెక్షన్ అయితే ఫస్ట్ ఒక్క నిమిషం కొంచెం భయం వేసినట్టు అనిపిస్తుంది. తర్వాత మనకు అలవాటు అవుతున్న కొద్దీ ఇట్ లుక్స్ బ్యూటిఫుల్ అండ్ మోర్ అట్రాక్టివ్. ఇంతకుముందు దాకా బుర్జ్ ఖలీఫా వ్యూ చూసారు కదా. ఇప్పుడు ఆపోజిట్ సైడ్ వ్యూ అనమాట. ఈవినింగ్ 7:30, 4:30కి వస్తే 7:30 అవుతుంది. 3 గంటల నుంచి రకరకాల వ్యూస్, రకరకాల ఎక్స్పీరియన్స్ అనేది చేయడం కోసం ఉండిపోయాయి అనమాట. సో మనకి డే లైటింగ్, డే అండ్ నైట్ లైటింగ్ అండ్ కంప్లీట్ నైట్ లైటింగ్ కిక్ అయిన తర్వాత ఎలా ఉంటుంది అనేది చూడండి. బ్యూటిఫుల్ ఉంది కదా, అమేజింగ్. జస్ట్ స్టార్టెడ్ మూవింగ్ డౌన్ నా. సూపర్ ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. 52 ఫ్లోర్స్ కూడా మనకి ఎంతసేపట్లో వెళ్ళిపోతున్నదో చెక్ చేద్దాం. సూపర్ డూపర్ స్పీడ్. It's going very fast, isn't it? Amazing. Okay. 52 floors in 47 seconds. Amazing. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇదే స్కై వ్యూస్ దుబాయ్.
సో ఇది మనకి అడ్రస్ మాల్ అని చెప్పేసి ఆపోజిట్ టు బుర్జ్ ఖలీఫా అనమాట. సో బుర్జ్ ఖలీఫా కంటే ఇది మనకి మోర్ ఫేమస్ అనమాట. ఎందుకు అనంటే బుర్జ్ ఖలీఫా వ్యూ అనేది దీంట్లో ఉంటుంది. సో మనం అదే బుర్జ్ ఖలీఫాకి ఎక్కామనుకోండి, బుర్జ్ ఖలీఫా నుంచి బయట సిటీ చూడొచ్చు. సో ఓవర్ ద టాప్ కంటే మనం ఇక్కడ నుంచి బుర్జ్ ఖలీఫా వ్యూ చూడడం అనేది చాలా బ్యూటిఫుల్ ఉంటుంది కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ కోసం అందుకే ఇక్కడికి వస్తూ ఉంటారనమాట. దీనిలో మల్టిపుల్ యాక్టివిటీస్ ఉన్నాయి. ఓన్లీ జస్ట్ బుర్జ్ ఖలీఫా అండ్ అదర్ సిటీ వ్యూనే కాకుండా మనకి గ్లాస్ స్లైడ్ ఉంది, గ్లాస్ వాక్ ఉంది. గ్లాస్ వాక్ అనేది ఫస్ట్ 1-2 నిమిషాలు కొంచెం భయమేసినట్టు అనిపించినా తర్వాత మనకి చాలా హ్యాపీగా ఉంటుంది. చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే లిటరల్లీ కింద రోడ్ల పైన మనకి వెళ్ళే వెహికల్స్ అవన్నీ కూడా చూడొచ్చు. రోడ్ ఇంటర్సెక్షన్స్ చూసుకోవచ్చు అండ్ గ్లాస్ స్లైడ్ బాగుంటుంది. దాని తర్వాత ఎడ్జ్ వాక్ చేయాలంటే మాత్రం కొంచెం ధైర్యం ఎక్కువ ఉండాలి. యాక్చువల్‌గా మామూలుగా ప్రిఫర్ చేసేవాడిని. కానీ ఎందుకో ఈరోజు చేయబుద్ధి కాలేదు. సో కొంచెం గ్యాప్ తీసుకుందాం అనుకున్నా. ఎందుకంటే ఇలాంటి అడ్వెంచరస్ యాక్టివిటీస్ ఏవి ఈ సంవత్సరం చేయట్లేదు. ఎందుకంటే ఈ సంవత్సరం 100 దేశాలు కంప్లీట్ చేద్దామనే ఆలోచనలో ఉన్నాను కాబట్టి అడ్వెంచరస్ యాక్టివిటీస్ అన్నిటిని కొంచెం కామా పెట్టాను. ఫుల్ స్టాప్ పెట్టలేదు. నెక్స్ట్ ఇయర్ వాటిని మళ్ళీ మనం చేద్దాము. సో నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. ఎడ్జ్ వాక్‌లో ప్లస్ పాయింట్ ఏంటంటే మనకు ఓన్లీ కేబుల్ ఉంటుంది. ఆ కేబుల్‌తోనే మొత్తం కంప్లీట్ వ్యూ చూసుకోవచ్చు. అక్కడ గ్లాస్ అంటూ ఏమి ఉండదు, అడ్డుండదు. సో ఇట్స్ మోర్ ఆఫ్ అడ్రినలిన్ పంపింగ్ అనమాట. సో చాలా ఎక్కువగా ధైర్యంతోనే చేయాల్సి ఉంటుంది. సో ఇట్ ఇస్ బ్యూటిఫుల్ అండ్ ఇట్ ఇస్ మోర్ సేఫర్ ఆల్సో. నేను ఎడ్జ్ వాక్స్ అనేది చాలా చోట్ల చూసాను. దిస్ ఇస్ మోర్ సేఫర్. ఎందుకంటే దాని ఎడ్జ్ వాక్ కూడా చాలా పెద్దగా వెడల్పుగా ఉందనమాట. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. సో మనకు రకరకాల ఫోటోస్ కూడా తీశారు. సో అన్ని ఫోటోస్‌ని కూడా సాఫ్ట్ కాపీ తీసుకొని అవి కూడా నేను మీకు ఇంక్లూడ్ చేస్తున్నా. సో నా ఇన్‌స్టాగ్రామ్‌లోను ప్లస్ నా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో మీకు ఆ ఫోటోస్ కూడా చూడొచ్చు. సో ఇట్స్ బ్యూటిఫుల్. ఎక్స్‌పీరియన్స్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇది మిస్ చేయకూడని ఎక్స్‌పీరియన్స్ అనమాట. నేనైతే ఎంజాయ్ చేశాను. మీకెలా అనిపించింది అనేది కామెంట్స్‌లో తెలియజేయండి. ఉన్నా మరి. దిస్ ఇస్ ఆర్‌కే సైనింగ్ ఆఫ్. టేక్ కేర్. బై.